హలో అండి. అందరు ఎట్లూరు మంచిగుర్రా? మంచిగానే ఉంటారు మన వాళ్ళందరూ. అయితే ఫుడ్ ఛాలెంజ్ కొంచెం లేట్ అయింది నాది. అయితే మన వాళ్ళు సమ్మర్కి అన్న మొన్న ఫ్రూట్స్ చేసినావు కదా, ఫ్రూట్స్ కాకుండా మళ్ళీ ఐస్ యాపిల్ కూడా అడిగారు. ఐస్ యాపిల్ కూడా నేను ఆల్రెడీ చేసిన మా డాడీతో. అది కాకుండా అన్న ఇంకొకటి ముఖ్యమైనది, ఇది చేయాలి ఇది చేయాలని చెప్పి ఒకరు అడుగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి చేసేద్దాం అనుకున్నా ఈరోజు. ఐస్ యాపిల్ నాకు కూడా పెడుతున్నానా తాటి ముంజలు చేయమని చెప్పి. అవునా అమ్మే? నాకు మార్నింగ్ కూడా సరే, మన వాళ్ళు నిన్న కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మన ల్యాండ్ లో మంచిగా మన తాటి చెట్టు కిందే వీలుంటే మన తాటి చెట్టు మనమే పనులే. కట్ చేపించి అవి కట్ చేపించి చేస్తాము, పక్కగా చేస్తా. అయితే ఈ రోజు ఛాలెంజ్ అసలు ఏంది అనుకుంటున్నారా? ఇది కూడా సమ్మర్ స్పెషలే. మా మమ్మీకి పెద్దగా ఇష్టం ఉండదు, ఆయన కూడా మా మమ్మీ పిలవంగానే వచ్చింది సరే అని చెప్పి. అదేదో కాదు, పడుకొని ఉండి లేచి వచ్చిన మొహం మీద నీళ్ళు పోసుకొని ఇదే ఐస్ క్రీమ్ నన్ను కానీ ఎవరు తినాలి? ఐస్ మీ క్రీమ్ డాడీని ఛాలెంజ్. కూర్చోబెట్టి తినిపించగా మంచిగా. మా డాడీనే కూర్చోబెడదాం అనుకున్నా, కాకపోతే మా డాడీ ఈరోజు వద్దులేరా, నేను మంచి ఇంకేదైనా ఉన్నప్పుడు చేస్తా, ఈ ఐస్ క్రీమ్లో తినలేను అన్నాడు. మా మమ్మీని ఇంకా మా మమ్మీ కూడా తినదు, ఎన్నిగానో చేసిండు చూడు అసలు. కాకపోతే మా మమ్మీని అయితే తీసుకొచ్చిన. ఇప్పుడు మా మమ్మీతో ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేస్తా. మా మమ్మీకి నాకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండేటట్టు యూజ్ చేసిన. ఎంత ఎంత ఇవి ఎంతకి? ఇవి నీ మమ్మీ, ఇగో ఇవి నావి. 1000 రూపీస్ మమ్మీ. అమ్మో చూసిరా, ఇగో ఎట్లుంది మావని కథ. ఇగో అగరబత్తుల ప్యాకెట్లు ఉన్నట్టున్నాయి, కలర్ కలర్. నాకు మస్తు ఇష్టం ఐస్ క్రీమ్లు అన్నా స్వీట్ అన్నా. ఇంకా నేనే విన్ అయిపోతాయి ఈ ఛాలెంజ్ కూడా నాకు తెలిసి. మా మమ్మీ అట్లా ఖచ్చితంగా మరి ఇంత చల్లగా మెల్లమెల్లగా తింటా నేను ముందే. గ్రేప్స్, అది బ్లాక్ బ్లాక్ కరెంట్, బ్లాక్ కరెంట్, ఇది జీరో. చెప్తావు మమ్మీ నేను. ఇది గో జీరో అనేది మామూలుగా ఇది కంపెనీ గిల్ట్ ఫ్రీ, గిల్ట్ ఫ్రీ ఐస్ క్రీమ్ మమ్మీవి. అన్నీ అవే ఉన్నాయి, గోల్డ్ జీరో అని. ఇది వచ్చేసి మ్యాంగో, ఇది వచ్చేసి మడస్కర్ చాక్లెట్ అంట, ఇది వచ్చేసి రేస్బెర్రీ. వీటిలో నా ఫేవరెట్ వచ్చి ఇది బ్లాక్ కరెంట్, అది బెర్రీ మమ్మీ. నెక్స్ట్ ఇది ఇక కరిగిపోయినట్టు మనం ఇట్లా చూపించుకుంటుంటాం. ఫోర్త్ ఇది. కానీ మరి స్టార్ట్ చేయి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నా ఫేవరెట్తో స్టార్ట్ చేస్తా. ఇట్లా పట్టుకొని కనిపించేటట్టు ఇట్లా తీసేసి ఫస్ట్ లోపల ఇది కరిగిపోవచ్చు. ఏంది ఇది? మామూలుగా ఇట్లా రావాలి కదా, ఇట్లా వీక్తే సెన్సనీకి వస్తలేదని ఫస్ట్ వచ్చేసి నేను రేస్బెర్రీ. మరి ఇది వస్తలేదురా. మమ్మీ స్టార్టా? ఆగు, చేత పట్టుకొని అబ్బా అబ్బబ్బబ్బా. నచ్చిందా మమ్మీ? నచ్చింది కానీ ఐస్ క్రీమ్ స్లోగా తినాలి, ఇట్లా మిగతా లపలప్ప. స్లోగానే మా పొరగాళ్ళతో చేయాల్సింది ఐస్ క్రీమ్. లక్కోడితో చేస్తుంటే అయితే మస్తు ఉంటుండే. మస్తు అంటే మస్తు వాళ్ళు తినేస్తుండే. నాకైతే కష్టంగా ఉంది, వేడి వేడిగా బాగా ఫుల్గా తినేస్తా, కానీ మరింత చల్లగా తినాలా. వచ్చేసి మొత్తం చాక్లెట్ చేదు ఉంది. నాకు ఇష్టమైన ఫ్లేవరు, దీన్ని ఎంజాయ్ చేయలేకుండా తినేసిన. స్లోగానే తిన్నామ్మా.
స్లోగా తింటే ఛాలెంజ్ ఎట్లయితుంది? అయితే చిన్న ఉన్నప్పుడు మేము ప్రతిరోజు ఒక ఆయన వస్తుండే మా ఇంటికాడికి ఐస్ క్రీమ్ ఇచ్చేటాయ. ఇలాంటి ఐస్ క్రీమ్లు కాదు, ఆ చిన్న కోన్ ఉండి చిన్న బాక్స్ ఇట్లా లోడి చిన్న కోన్లు తీసి దానిపైన ఇట్లా రూషిస్తుండే. దానిపైన కొన్ని చెర్రీలు చల్లుతుండే ఇట్లా. అది కాకుండా బాక్స్ నొక్కొస్తుండే కదా వాడు. అవును. అందులో ఇట్లాంటివి ఉంటుండే చక్కబర్ అవి కానీ ఇంత మంచిగా ఉండవుగా. ఎప్పుడు వచ్చినా కూడా మా మమ్మీ తీపిస్తుండే. మేము అది అంత దూరం ఉండగానే మేము పిలిచేటోళ్ళం. నేనైతే బయట ఇంకా రాతం అది, నేను ఏ పని మీద వచ్చాను ఇచ్చిపోతుండే. నేను కూడా బయట ఏడున్నా కూడా నేను ఉరుక్కుంటూ వస్తుండే ఐస్ క్రీమ్ వస్తుందని. ఇంకోటి ఆయన ఏంటంటే మేము ఎప్పుడు తీసుకుంటామని ఆయనకు తెలుసు. ఆయన వచ్చేస్తుండే డైరెక్ట్ ఇంటికి. బండి నేరుగా వచ్చాడు ఆగే. మా మమ్మీ కొన్నిసార్లు వీళ్ళు ఇంకా ఓవర్గా తినేస్తుర్రు, వద్దని చెప్పి ఐస్ క్రీమ్ ఆయనకు వద్దు ఈరోజు పో డబ్బులు లేవని అంటుండే. ఆయన డబ్బులు లేకపోయినా సరే ఇదిగో తీసుకోరి తినూరి. ఎట్లా మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా కదా, తర్వాత తీసుకుంటాను. డబ్బులు లేకుంటే కూడా ఏం కాదులే మేడం ఇచ్చేస్తా, పిల్లలు తర్వాత ఇస్తా. వాడికేందో అంటే మనం ఎప్పుడు తీసుకొని వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఇంకా ఆడికి పోతే ఖచ్చితంగా తీసుకుంటారు అన్నట్టు ఉంటుంది. మేమైతే చిన్నప్పుడు అది సేమియా ఐస్ ఉంటుండే. అవునమ్మా, మామిడికాయలు ఇస్తే కూడా ఇచ్చేటోళ్ళు మా ఊర్లో. నాకు కూడా ఉంటుండే అమ్మ చిన్న ఉన్నప్పుడు. ఎత్తిపైన బుట్ట పెట్టుకొని ఒక ఆమె తెస్తుండే సేమియా ఐస్ క్రీమ్ అని చెప్పి. మామిడికాయలు చిన్న చిన్న ఇనుప ముక్కలు ఇట్లా ఇస్తే ఇస్తుండే. మేము చిన్నప్పుడు అయితే ఇనుప ముక్కల కోసం ఏరుకుందాం ఇంట్లో వెతికేది. మామిడికాయలు మా ఊరికి దగ్గరగా ఉంటాయి కదా, ఉరుక్కుంటా పోడు, 2 మామిడికాయలు దంపుకొచ్చుడు, ఇచ్చుడు, ఐస్ తీసుకున్నాడు. మ్యాంగో సూపర్ టేస్టీ. మా మమ్మీకి ఇష్టం మ్యాంగో స్ట్రాబెర్రీ 2, అందుకే 2 తీసేసిన. కానీ నాకు ఏ రోగాలు లేవు, కానీ ఒకటి ఉంది. ఏంది చెప్పు? ఏదో నా హెల్త్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఏంది అది? ఏముందో ఏం లేదు, మీరు తెలవట్లేదే, చెప్పు నువ్వు. ఐస్ క్రీమ్ తింటే కొంచెం కింద గడ్డలు. ఐస్ క్రీమ్ తింటే కొంత కింద గడ్డలు అయితే చిన్నప్పుడు. ఈ ఐస్ క్రీమ్లు తింటే ఇట్లా దగ్గు, గురగర, ఆస్తమాలాగా. నాకు వద్దు మమ్మీ, నువ్వు బంద్ చేసి. కూల్గా ఇట్లా అవుతుంది. ఎప్పుడన్నా ఒకటి తింటా ఏం కాదు, కానీ ఇట్లా 4-5 తినేస్తే మళ్ళా వద్దు. ఇంకా మా మమ్మీకే విన్ ఇచ్చేస్తున్నా. ఎక్కువ వేసి వేస్తేమో వద్దు అమ్మ, అది కూడా ఇచ్చేసా తినేస్తాను. ఇప్పుడే నాకు అది కూల్ ఎక్కువైపోయినా, అది మింగేసిన కదా ఇంకా అసలాగా. మా మమ్మీ నా కోసం నేను వద్దన్నా కూడా ట్రై చేద్దాం అంటే వాళ్ళ నాన్న అతను చేస్తాడు అనుకున్నా. వాళ్ళ డాడీ ఎంతసేపు బయట ఉండి వచ్చిండు. కొంచెం మా డాడీ వాళ్ళు కాలేదు అందుకని చెప్పి మా మమ్మీని కూర్చోబెట్టినా, కానీ మా మమ్మీకి అసలే అవుతలే ఇది మరీ కూల్ ఉంది, వద్దు ఇంక ఇక్కడతో మా మమ్మీయే విన్ను, ఛాలెంజ్ నేనే చేసేస్తా, నేను ఇంక వీడి వరకు తింటా. రాత్రి వేసి ఎక్కువయ్యే పొద్దున్నుంచి గురగుర అంటుందన్న వంట చేసేటప్పుడుగా. ఏం కాదులే కానీ వాటర్ ఏమవుతుంది. నేను ఇంక ఫుడ్ ఛాలెంజ్ బై చెప్పేసి ఫుడ్ ఛాలెంజ్కి. ఇగో నార్మల్గా నేను ప్లేట్లో పెట్టేది చూపెట్టేది నార్మల్గా తినడం ఒక ఎత్తు అయితే, మా వాడిది ఫుడ్ ఛాలెంజ్ ఒక ఎత్తు. నేను కూడా ఆలోచించుకున్నా, వద్దనుకుంటున్నా, నేను ఫుడ్ ఛాలెంజ్లు తగ్గించేస్తా. అయితే మంచి మంచి స్క్రిప్ట్లు వాళ్ళ డాడీతో చేద్దాం అనుకుంటుండు. డాడీతోనే కాదు అట్లా అనగానే మీ డాడీ చూడరా అంటున్నాడు, నేను చేస్తా అన్నట్టు. మంచిగా ఏదన్నా నాకు మంచిగా ఏదనిపిస్తుందో అది చేస్తా, మంచిది మన వాళ్ళకి నచ్చాలి. ఇప్పుడు ఏ సెట్ అవుతుంది మన వాళ్ళని అడగరాదు, మన వాళ్ళు చెప్తారు. మీరే చెప్పండి, నేను కంటెంట్ ఏ చేస్తే బాగుంటది, కంటెంట్ మార్చేద్దాం అనుకో. నీ ఫుడ్ ఛాలెంజ్ ఇది ఏదో చేసిన కొన్ని రోజుల వరకే, ఒక 6 months వరకే. ఎందుకంటే మన దాంట్లో ఇప్పుడు నా దాంట్లో ఉన్న ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ ఫుడ్ ఛాలెంజ్లు దాంతో వచ్చిన వాళ్ళే కదా. అవును, కాబట్టి మీరే చెప్పండి. అంటే ఫుడ్ ఛాలెంజ్ కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేస్తా, నో ప్రాబ్లం.
6 మంత్స్లో ఎట్లాగో వాడు చేసే బిజినెస్ మీద పెడతాడు మొత్తం. ఇంకా కాకపోతే ఈ 6 మంత్స్ వరకు మన వాళ్ళకి ఏం చేయాలి ఇట్లే ఆపేది నేను కదా. ఎప్పుడు నేను ఏది పెట్టి ఎందులో బిజీ అయినా కూడా దీన్ని ఏం వదలను, నేను చేసేది చేస్తూ ఉంటా. మీతో అవి షేర్ చేసుకుంటా, ఇవి షేర్ చేసుకుంటా, అన్ని లైఫ్ స్టైల్ అన్నీ కూడా ఎట్లా అవుతుంది, ఏమేమి చేపిస్తున్నాం మనం ఏందనేది పూర్తి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటా. అయితే ఈ ఐస్ క్రీమ్తోనే ఒక కథ ఉంది నాన్న, ఒక పొడుపు కథ. ఆ పొడుపు కథ ఏదో మర్చిపోయినా, మేము మన వాళ్ళకి ఎవరికైనా గుర్తుంటే ఆ పొడుపు కథ ఒకసారి మనకు కామెంట్ చేయండి. నిజంగా అదేనా అనేది. అంటే ఐస్ క్రీమ్ ఇట్లా కరిగిపోవడానికి జీవితానికి ఏదో లింక్ పడేలాగా ఒక పొడుపు కథ అయితే ఉంది. ఎంత బాగుంది నాన్న కలరు. కలర్లు బాగుంటాయని మంచి 4 డిఫరెంట్ టేస్ట్ కూడా భలే ఉంది, మంచిగా ఉంది టేస్ట్ కూడా. అయితే తింటలేవా నువ్వు ఇంకా? తినను మమ్మీ, అయిపోయింది ఇంకా మా మమ్మీతో ఛాలెంజ్. నువ్వు 2 తిన్నావారా? మమ్మీ నేను ఫెయిల్ అయిపోయిందా ఛాలెంజ్? నేను 3 మమ్మీ. నువ్వు 3 తిన్నావా? ఇది కూడా తిన్నా కదా మమ్మీ. అయితే మా మమ్మీకే విన్ ఇచ్చేసిన. మా మమ్మీ ఇంకా విన్ ఇచ్చేసిన అంట. అయితే విన్నర్ మన వాళ్ళు ఒప్పుకోరు, నేను కూడా ఏం ఒప్పుకోనులే, విన్నర్ వాడే. కాదు మమ్మీ, మా మమ్మీ చాలా కూల్ అయింది. అయితే అదే మీరు చెప్పండి ఎలాంటి కంటెంట్ మీకు ఇష్టము, అన్న ఇలాంటివి చెయ్యి, ఇట్లాంటివి చేయండి అని చెప్పి మీరు చెప్తే నేను అవి ట్రై చేస్తా. అవి చేయడానికి మీకు అది నచ్చింది అంటే నేను అందులోనే ఇంకా మీకు మంచిగా ఇట్లా ఉండేటట్టు చేస్తా. ఈ ఫుడ్ ఛాలెంజ్లు ఇవైతే కొంచెం తగ్గిద్దాం వద్దు అనుకుంటున్నా. అంటే అప్పుడప్పుడు పెడతా మంచి మంచిగా ఏవైనా డిఫరెంట్ ఏమన్నా ఉంటే. ఎందుకంటే కొంచెం ఇది ఈ ఫుడ్ వల్ల మనకు కూడా మమ్మీకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇప్పుడు నాకు కానీ అంటే వద్దు. అంటే తినేసినాక మళ్ళా అంటే కొంచెం ఎక్కువ అట్లానే కాదు మమ్మీ, ఇంకా ఇంట్లో ఒక డిఫరెంట్ గా ఏదైనా చేద్దాం డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ టైప్ ఇట్లా. ఆల్రెడీ అక్క మమ్మీ చేస్తున్నారు కదా ఫుడ్ బ్లాగ్స్ కాబట్టి అట్లా అని చెప్పి మీరు చెప్పండి, మీరు పెట్టండి. ఏదైతే ఉంటాయో నేను పక్కా అవి ట్రై చేస్తా. ట్రై చేసి మీకు అందులో నచ్చి బాగుందంటే నేను అదే కంటిన్యూ చేస్తా. అదనమాట ఈరోజు ఛాలెంజ్. సప్పగా అయిపోయింది, సప్పగా ఐస్ క్రీమ్ టేస్టీగా తీగా ఉంది, కాకపోతే మమ్మీ చల్లబడిపోయింది. ఏం కాదులేండి, మా మమ్మీ విన్ను. సారీ ఇట్లా అయితే ఏం కాదులే. మా మమ్మీ వచ్చి తిన్నా చూసారా, అక్కడే విన్ అయిపోయింది మా మమ్మీ. అదనమాట. ఈ మిగిలిపోయిన ఐస్ క్రీమ్లు మీవే ఇవిగా. ఇంతసేపు చూసినందుకు మీకే ఇవి తినేయండి. నేను ఇది పార్సల్ చేసి పంపిద్దామన్నా కరిగిపోయి పుల్ల మిగులుతుంది. అవును. కాకపోతే తొందరలో మనం ఒక మంచి ఈవెంట్, ఒక మంచిగా పెద్దగా ఒక హ్యాపీ మూమెంట్ చేసుకొని అప్పుడు అందరం 2 పీస్ 170 1 పీస్ 180 2 పీస్ మమ్మీ 2 పీస్ 180. ఇంకెందుకు మంచి నేను ఐస్ క్రీమ్ పొడుపు కథ అన్నా కదా, ఆ పొడుపు కథ చేసేయండి. ఒక ఐస్ క్రీమ్ మీకు మేము బుక్ చేస్తాం. 2 పీసెస్ బుక్ చేస్తాం. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషాలిటీ, ఎందుకంటే విలేజెస్కి వెళ్ళదు కాబట్టి. అయితే మంచిగా ఏదైనా మంచి ఈవెంట్ ఒకటి పెట్టుకొని మన ఒకటి మంచిది అందరం కలిసి మన ఫ్యామిలీ అంటే కలుద్దాం. మా మమ్మీ, మా అక్క, నా దాంట్లో ఉన్న వాళ్ళు అందరం కలిసి ఇట్లా చేసుకుందాం తొందరలోనే. ఎవరు అంటుంటారా పవన్ పెళ్లికి, పప్పి పెళ్లికి వచ్చి తింటాం మేము అని. పప్పి పెళ్లికి అందరికి ఇన్విటేషన్ పిలవడమే. నేను వండితే సరిపోతుంది అది. మరి పప్పి పెళ్లికి మస్తు మా మమ్మీ ఇంగ్రీడియంట్లు చెప్తుంది, అక్కడ బుక్ రాసిస్తుంది వాళ్ళకి. చికెన్ ఇట్లా ఉండండి, ఏం రాయా, తెలంగాణ స్పెషల్స్, ఆంధ్ర స్పెషల్స్, రాయలసీమ స్పెషల్స్, అట్లా 3 స్పెషల్స్ పెట్టిస్తా. 3 కౌంటర్లల్లా ఎవరు నచ్చిన వాళ్ళు ఫేమస్ వంటలన్నీ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర. తెలంగాణ అనగానే మరి మనకి మెయిన్ అది కావాలి కావాలి. ఏంటిది అది? మన బ్రదర్లందరికి. అది లేదు. అది ఎందుకు ఉండదు మమ్మీ? అది పెడితే ఇంకా చచ్చిపోతారా మనకు వచ్చే మందికి. మందు లేదు, ఓన్లీ ఫుడ్ మాత్రమే. అవి ఉంటే తర్వాత నువ్వు చూసుకో. అవి వీడియోలో చెప్పొద్దు. అవి వీడియో ఒక పక్కకి వీడియో షూటింగ్ చేస్తుంటారు మా మమ్మీ. మాక మీరు ఆ కెమెరా కనబడకుండా అటు పక్క థర్డ్ సీట్ అవతలకి రావాలి. ఏ పక్క అయితే ఉండదో ఆ పక్కకి వెళ్ళాలా? థర్డ్ సీట్ అవతలకి రావాలి. ఎవరెవరికి అది కావాలా మనం అక్కడ చేసుకున్నాం ఆ పార్టీ. అదనమాట ఈరోజు వీడియో. నచ్చింది అనుకుంటున్నా. అట్లే అస్సలు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎట్లాంటి కంటెంట్ ఏంది అన్న, ఇట్లాంటివి చెయ్యి, దీని గురించి చెప్పు, ఇట్లా కొన్ని ఇట్లా ఫ్యాక్ట్స్ టైప్ ఇట్లాంటివి చెప్పన్నా, నువ్వు ఇట్లా దేని గురించి అన్న ఇట్లాంటివి చెప్పన్నా అంటే నేను అవి పక్క ట్రై చేసి మీకు పెడతా. అది బాగుంటే నేను అదే కంటిన్యూ చేస్తాను. అయితే అదనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాని యూట్యూబ్ ఛానల్.